ఒక చేప తొట్టిలో ఉంటే ఆ చేపకు ఈత ఎలా చేయాలో తెలియాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తొట్టిలో అలలు కొట్టవు, ఆకలి వేయదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఆహారం తొట్టిలో పడవేస్తూ ఉంటాం. వాయుగుండాలో తుఫానులు అక్కడ ఏమీ ఏర్పడవు. దానిలో వాటికంటే పెద్ద చేప వచ్చి ఉంటుందా అంటే లేదు. ఆ చిన్న తొట్టిలోనే చిన్న చేప, తల్లి తండ్రి చేపలు ఆ తొట్టిలోనే పుట్టాయి, అక్కడే ఉంటాయి. ఆ తొట్టిలోనే తొట్టి లోపల ఉంటూ బ్యూటిఫుల్ కలర్ ఫిష్ ఇన్ ఆక్వేరియం చూడడానికి చాలా బాగుంటుంది. అయితే దానివల్ల ఒక ప్రయోజనం కూడా లేదు. అదే సమయం నీవు తిమింగలం వలె ఆలోచించుడు. తిమింగలం అంటే నేను ఎక్కడ ఉండాలి? చేపలాగా లోపల ఉంటే ఆక్వేరియం ఉంటే కాదు, బయట ఉండే మహాసముద్రంలో నీవు ఉండాలి. ఆ మహాసముద్రం నీ సొంతం. అలాగా ఉంటే అల లాంటి అశాంతి వచ్చినా, వాయుగుండాల లాంటి వేదనలు వచ్చినా, తుఫాను లాంటి తొందరలు వచ్చినా, సడన్ గా వచ్చే సునామీ లాంటి మహాశ్రమలు వచ్చినా దానిని దాటుకొని ధైర్యంగా ఉండే శక్తి నీకు ఉంటుంది. కారణం దేవుడు నిన్ను అక్కడ ఉంచి పెంచి శ్రమలో శోధనలో ఎలా జయించాలో నేర్పాడు, నేర్పిస్తూనే ఉన్నాడు. నేను కేవలం చేప తొట్టిలో అందంగా ఉంటాను అంటే చూసిన వాళ్ళు బాగుంది బాగుంది అంటారు, కానీ నిన్ను బయటికి తీసుకొని రావాలని ఎవరికి అనిపించదు. దానిలో ఉంటే కష్టాలు రావు అని, అక్కడే సేఫ్ అని అనుకోవద్దు. ఒకరోజు అది పగిలితే జీవితం ప్రశ్నార్థకం. ఒక తిమింగలం వలె దేవుడు నిన్ను తుఫానికి, అలలకు, సునామీకి ఎదురు నిలిచే ధైర్యశాలిగా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న శ్రమ బలపరిచేదే గాని బలహీనపరిచేది కాదు. పేతురుకు దేవుడు సముద్రం మీద నడుచుటకు పర్మిషన్ ఇచ్చారు. నడుస్తూ ఉంటే గాలిని చూసి భయపడి మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించు అని కేకతో దేవుడు చేయి పట్టి పైకి లేపాడు. మనం సేవిస్తున్న ఆరాధిస్తున్న దేవుడు మునిగిపోయే సమయంలో ముంచే దేవుడు కాదు, చేయి పట్టి పైకి లేపే దేవుడు. దేవుని కృప నిరంతరం మన మీద ఉండునుగాక. ఆమేన్.